హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో పప్పు గోంగూర రెసిపీని ఇంట్లో ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి పప్పు గోంగూరని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి కావలసినవన్నీ కూడా నేను దగ్గరే పెట్టుకున్నానండి. సో అవేంటి అనేది ఫస్ట్ అయితే షేర్ చేస్తున్నా. ఫస్ట్ మనము పప్పు ఉడికించుకోవడానికి, అంటే పప్పు గోంగూర రెండు కలిపి ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఒకవేళ మీ దగ్గర కుక్కర్ అవైలబుల్గా లేకపోతే ఆ ప్రాసెస్ అనేది మరొక వీడియోలో మీద షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే కుక్కర్లో పప్పు గోంగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని మీద షేర్ చేస్తున్నా. దానికోసం ఇలాగ ప్రెషర్ కుక్కర్ నేను తీసుకున్నా. ఆ తర్వాత పప్పు నేను ఒక చిన్న బౌల్ సరిపడంత పప్పునైతే తీసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా ఎక్కువ మంది ఉంటే మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. కానీ ఒక కొలతను మీరు ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ముందుగా నేనైతే షేర్ చేస్తున్నా. అలాగే దీంట్లో టమాటాలు మీడియం సైజులో ఉన్నటువంటి టమాటాలు 2, అలాగే ఒక ఆనియన్ చిన్నది చాలండి, మరీ ఎక్కువైతే స్వీట్నెస్ వచ్చేస్తుంది. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. అలాగే గోంగూర ఏ కప్పుతో అయితే మనము పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు గోంగూర అనేది మనం తీసుకోవాలి. అప్పుడు మనకు రెండు క్వాంటిటీలు కూడా ఈక్వల్ అయ్యి పప్పు గోంగూర అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో అందుకని ఇలా నేను తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇంకా సాల్ట్, నూనె ఇవన్నీ కావాలి. సో అవి యాడ్ చేసేటప్పుడు ఏమేం కావాలి అనేది మీద షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక కప్పులో పప్పుని తీసుకున్నాను కదా, ఈ పప్పుని ఇందులో వేసి ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం ఒక కప్పుతో మనము కందిపప్పు తీసుకుంటే దానికి డబుల్ వాటర్ పోస్తే చాలండి, అంటే 1కి 2. ఇప్పుడు గోంగూర కూడా వేస్తున్నాను కాబట్టి 3 కప్పుల వరకు నేను వాటర్ని అయితే ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు గోంగూరని తీసుకున్నాము. చూసారు కదా, 4 కప్పుల వరకు నేను గోంగూరని అయితే ఇందులో తీసుకున్నాను. సో ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇందులో వేసామంటే మొత్తం టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది, బాగా పులుపుదనం వచ్చేస్తుంది. అందుకని ఇది ప్రక్కన పెట్టేస్తున్నా. సో ఇంకా వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో మిర్చి, సో నేను నార్మల్గా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్లో వేయగానే పేస్ట్ అయిపోతాయి. సో అందుకని నేను నార్మల్గా ఇలా సెంటర్కి ఇలా విరిచి వేసేస్తున్నాను. ఇందులో నేను కారం యాడ్ చేస్తున్నానండి, అందుకని పచ్చిమిర్చి 5 తీసుకున్నాను. ఒకవేళ మీకు కారం అనేది ఇష్టం లేకపోతే మీరు 7 to 8 వరకు పచ్చిమిర్చిని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి ప్రక్కన పెట్టుకున్నాను.
కుక్కర్ ఉంటే పప్పు వండడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకవేళ కుక్కర్ కనుక లేకపోతే పప్పు ఉడకడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. అందుకని కుక్కర్ ఉన్నప్పుడు ప్రాసెస్ ఒకలాగా, కుక్కర్ లేనప్పుడు ప్రాసెస్ ఒకలాగా మీతో షేర్ చేస్తాను. నార్మల్గా అయితే గోంగూరలో టమాటా ఇవన్నీ వేయనవసరం లేదు, ఆ పులుపు సరిపోద్ది. కానీ టేస్ట్ కోసం మనం టమాటాలు వేస్తామండి, అందుకనే రెండే నేను తీసుకున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు ఫస్ట్లో పప్పు గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసేది కాదు. నేను కూడా ఫస్ట్ నేర్చుకున్నాను, ఫస్ట్ అమ్మ నేర్పారు. అలా నేర్చుకుని ఫైనల్గా పప్పు గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో పర్ఫెక్ట్గా అయితే నేను నేర్చుకున్నాను. చూసారు కదా, ఇలా వేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే కొద్దిగా చింతపండు అండి. చింతపండు కూడా నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు, చూసారు కదా, ఎందుకంటే మనకు ఇదే పులుపుగా ఉంటుంది. సో చింతపండు వేస్తే ఇంకా పులుపు ఎక్కువైపోద్ది అనుకుంటారు, కానీ ఇది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనల్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టాలి. తర్వాత మీకు అనిపిస్తుంది స్టవ్ మీద పెట్టిన తర్వాత ఎన్ని విజిల్స్ రావాలని. 6 to 7 విజిల్స్ వరకు రావాలండి. చూసారు కదండి, ఫస్ట్ అయితే కుక్కర్లో ఈ రకంగా పెట్టుకోవాలి. మొత్తం అన్నీ దీంట్లోనే వేసేస్తున్నాం కాబట్టి పప్పు ఉడికిన తర్వాత మనం జస్ట్ సాల్ట్ వేసుకుని ఆ తర్వాత తాలింపు పెట్టుకోవడమేనండి, ఇంకేం ప్రాసెస్ ఉండదు. ఒకవేళ మీ ఇంట్లో టైం లేదు వంట చేసుకోవడానికి, కొద్దిగా నాకు ఒక 5 minutes 10 minutes ఉంది అన్న టైంలో ఐ హోప్ మీకు ఈ రెసిపీ అనేది 100% యూస్ఫుల్ అవుతుందండి. నేను మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ప్రాసెస్ అనేది ఇంత పెద్దగా అనిపిస్తుంది, కానీ మీరు కనుక ఇంటి దగ్గర ట్రై చేస్తే ఇది ఒక 10 minutes, అంటే తాలింపు పెట్టడం ఇలాంటివి టైం పడుతుంది అనుకోండి, కానీ పప్పు ఉడకడం ఇవన్నీ కూడా ఒక 10 minutesలో అయిపోతాయి. సో నాకు తెలిసి కొద్దిగా వంట చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, లేకపోతే వంట చేయాలని లేదు, ఏవో టెన్షన్తో ఉండి వంట చేయాలనిపించట్లేదు, లేకపోతే వంట చేయడానికి టైం లేదన్న టైంలో ఈ రకంగా మీరు పప్పుని, ఆకుకూరలు ఏదైనా పర్లేదండి, కాకపోతే గోంగూరని ఒక కప్పు తగ్గించను. ఆకుకూరలు ఇంకేదైనా ఒక కప్పు, అంటే ఒక కప్పుకి 5 cups వరకు ఆకుకూరలు మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర ఎక్కువ పెంచుకుంటే మనకు పులుపుదనం ఎక్కువైపోయి తినలేమండి. అదే ఆకుకూరలు ఇంకా ఏమైనా పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇలాంటివన్నీ కూడా పప్పు కంటే ఆ ఆకుకూరే ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. అందుకని ఒక కప్పు పప్పుకి 5 cups వరకు మనము ఆకుకూరను తీసుకోవాలి. ఒక గోంగూరలో మాత్రమే ఒక కప్పు తగ్గిస్తామండి. ఈసారి ఎప్పుడన్నా మీరు ట్రై చేస్తే ఇదే ప్రాసెస్లో ఒక కప్పుకి 5 cups వరకు మీరు ఆకుకూరను తీసుకుని ప్రాసెస్ మొత్తం ఇలానే కంటిన్యూ చేయండి. కాకపోతే చింతపండు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి నేను చింతపండుని తగ్గించాను. మిగిలిన ఆకుకూరలో పులుపుదనం ఉండదు కాబట్టి దాంట్లో చిన్న సైజు లెమన్ అంతా చింతపండుని మీరు యాడ్ చేసుకుని ప్రాసెస్ మొత్తం ఈ రకంగానే చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 6 విజిల్స్, ఒకవేళ మీకు ఇంకా మెత్తగా కావాలంటే 7 విజిల్స్ వరకు ఉంచి ఆ తర్వాత మనం గనక తాలింపు పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా పప్పు ఆకుకూరతో చక్కని రెసిపీ అనేది తయారైపోద్ది. సో 6 విజిల్స్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఫైనల్గా 6 విజిల్స్ వచ్చేసినాయండి. వచ్చిన తర్వాత ఎలా ఉందో ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ అర్జెంట్ అయితేనే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇలా విజిల్ ఇలా పైకి లేపడం వల్ల దీంట్లో ఉన్న ఆవిరి మొత్తం బయటకు వచ్చేసి కుక్కర్ అనేది త్వరగా ఓపెన్ అవుతుంది.
లేకపోతే దీని మీద వాటర్ పోసినా కుక్కర్ అనేది త్వరగా ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు కుక్కర్ని యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనిపిస్తే మాత్రం ఈ ప్రాసెస్ చేయొద్దండి. ఎందుకంటే ఆవిరి పోయింది లేదు అనేది మీకు తెలియదు కాబట్టి కుక్కర్ పేలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈ రకంగా మీరు చేయొద్దు. చూడండి, 6 విజిల్స్ తర్వాత పప్పు ఏ రకంగా ఉడికిందో చూసారా. మొత్తం గోంగూర అలాగే పప్పు ఈక్వల్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని మొత్తం మనము మెత్తగా రుబ్బుకోవాలి. సో దీనికోసం నేను ఇలాంటి ఒక పప్పు గుత్తిని యూజ్ చేసి ఇలా మెత్తగా రుబ్బుకుంటున్నాను. ఈ మధ్యలో ఇటు సైడ్ నేను రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. సో మా హస్బెండ్ వచ్చేస్తారు, అందుకని ఇలా స్పీడ్గా అయితే నేను చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనము అన్నీ వేసాం కానీ ఒకటి వేయలేదు, అదేంటండి, సాల్ట్. సో ఫస్ట్ సాల్ట్ని వేసి ఆ తర్వాత రుబ్బుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒకవేళ కావాలంటే చెక్ చేసుకుని తర్వాత వేసుకోవచ్చని. చూడండి ఎలా మెత్తగా అయిపోతుందో. సో ఇంకొక సైడ్ రైస్ కూడా ఉడికిపోతుందండి, అందుకని నేను సో ఇప్పుడు వచ్చేసి పప్పును రుబ్బేసాం కదా. ఇంకొక డౌట్ వస్తుంది మీకు, ఏంటంటే స్టవ్ని ఈ కుక్కర్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పప్పు అనేది విజిల్స్ వస్తుంది కానీ ఉడకదు. లో ఫ్లేమ్లో పెడితే ఉడుకుతుంది కానీ విజిల్స్ రావు, మాడిపోద్ది, అంటే కొద్దిగా టైం పడుతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కనుక మీరు పెట్టి ఈ రకంగా ఉడికిస్తే 6 లేదంటే మ్యాక్సిమం 7 విజిల్స్ కన్ఫామ్గా రావాలి. 7 విజిల్స్కి పప్పు ఇదంతా కూడా మెత్తగా అయిపోద్ది. చూసారు కదా, ఇంకా దీంతో కూడా ఇలా రుబ్బాల్సిన అవసరం లేకుండా నాకు మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేద్దాం. తాలింపు కోసం ఒక చిన్న మూకుని తీసుకున్నాను. ఇది కొద్దిగా హీట్ అయ్యేలోపు రైస్ ఉడికిందో లేదో చూస్తాం. ఇంకా లేదు, సో నీ ప్రాసెస్ అయ్యేంత వరకు రైస్ ఉడకదు. వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చాలండి, ఇంక ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో 1 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు. అంతకు మించి ఎక్కువైనా మీకు టేస్ట్ అనేది అంత బాగోదు. ముందు కదా అని ఎక్కువ వేసేయకూడదు. ఇంకొకటి ఏంటంటే నేను మీకు చెప్పడం వల్ల ప్రాసెస్ ఇంత పెద్దగా అనిపిస్తుంది కానీ ఈ ప్రాసెస్ మొత్తం మీరు చేస్తే చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వాడే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. నార్మల్గా ఇంట్లో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరికీ ఉండే ఐటమ్స్ అంటే చింతపండు, ఆ తర్వాత టమాటాలు, ఇలాంటివన్నీ, గోంగూర, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. నేను దీంట్లో ఇంకా ఎక్స్ట్రా అయితే ఏమీ యూజ్ చేయలేదు. నార్మల్గా అందరికీ యూజ్ఫుల్ అయ్యేలాగానే నేనైతే ఇవన్నీ యూజ్ చేశాను. సో ఇప్పుడు ఆయిల్ లైట్గా బొబ్బులు అవుతుంది అన్న టైంలో దీంట్లో ఫస్ట్ కొద్దిగా తాలింపు దినుసులు వేస్తున్నాను. ఎందుకంటే మనకు పప్పుచారు అయితే తినేటప్పుడు చారులాగా ఉంటుంది కాబట్టి ఇన్ని వేయాల్సిన అవసరం లేదు. పప్పు గోంగూర మెత్తగా, అంటే పప్పు గోంగూర ఎలా ఉందంటే కొద్దిగా గట్టిగా ఉంది కదా. సో మనం తినేటప్పుడు నోటికి తాలింపు దినుసులు తగులుతూ బాగుంటాయని చెప్పేసి తాలింపు దినుసులు అయితే ఫస్ట్ నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలండి. మినపప్పు ఏమీ యాడ్ చేయట్లేదు నేను, ఒకవేళ మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అవుతుంటుండగా దీంట్లో 6 నుండి 7 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చపిచ్చగా దంచేసి యాడ్ చేస్తున్నాను. మీరు దేనికి తాలింపు వేసినా
వెల్లుల్లి జీలకర్ర వేస్తే ఆ తాలింపుకుండే టేస్టే వేరండి. మిగిలినవి ఏమేసినా వేయకపోయినా తాలింపుకి వెల్లుల్లి జీలకర్ర మాత్రం కన్ఫామ్గా వేయండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి. చూసారు కదా తాలింపు. ఫైనల్గా మనము పప్పులో వేసుకునే ముందు ఇలా హై ఫ్లేమ్లో పెంచుకుంటే మనకు సుయ్యం అంటది కదా, అలా వస్తుంది. అలా రావడం వల్ల పప్పు టేస్ట్గా ఉంటుందని అయితే అంటారు. సో అందుకని ఫైనల్గా తాలింపు వేసే ముందు ఈ రకంగా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడతాను. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ మధ్యలో రైస్ ఉడికిపోయింది, రైస్ పని కూడా చూడాలి. అత్తేసరి అంటారు కదా, ఆ రకంగా పెడతాను నేను. డైరెక్ట్ రైస్ని వంచనండి. బియ్యం వాష్ చేసేలోపు కొద్దిగా దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత గింజి వంచడం ద్వారా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్పేసి నేను ఇలా అత్యవసర కింద పెడతాను. సో ఈరోజు కొద్దిగా వాటర్ ఎక్కువ అవడంతో వాటర్ లైట్గా వంచానంటే. నార్మల్గా అయితే నేను రైస్ని వంచను. సో ఫైనల్గా ఇదే పప్పు గోంగూర రెసిపీ వచ్చేసి మీకు ఎలా అనిపించింది? ప్రాసెస్ అని చాలా ఈజీగా అనిపించింది కదండి. నాకైతే పప్పు గోంగూర రెసిపీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? నాన్ వెజ్ తినే వాళ్ళ దగ్గర నుంచి వెజ్ తినే ప్రతి ఒక్కరికి కూడా అందరికి ఇష్టమైనటువంటి ఫుడ్ పప్పు. ఆ పప్పులో గోంగూర యాడ్ చేస్తే ఇంకా చెప్పనవసరం లేదు, అందరూ ఇష్టంగా తింటారు. సో నాకు కూడా ఇదంటే చాలా ఇష్టం. నార్మల్గా వీక్లీ ఒక్కొక్కసారి మాత్రం పప్పుతో ఆకుకూర ఏదోటి కాంబినేషన్గా నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు కదండి, వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పి ఒక వారం పప్పు గోంగూర, ఒక వారం పప్పు తోటకూర, ఒక వారం పప్పు చుక్కకూర, ఇలా మెంతికూర ఇలాంటివి యాడ్ చేస్తూ వీక్లీ వన్స్ మాత్రం పప్పు ఆకుకూరలతో యాడ్ చేస్తాను. ఇంకొక రోజు మాత్రం ఒకసారి కుదిరితే పప్పు చారు లేదంటే ముద్దపప్పు చారు, ఈ రకంగా వీక్లీ 2 టైమ్స్ మాత్రం ఇలా పప్పు రెసిపీ అనేది మా ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే పప్పు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అలా అని ప్రతిరోజు తినమని చెప్పట్లేదు. వీక్లీ ట్వైస్ మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు 2 సార్లు ఇలా తినడం వల్ల మీకు ఆరోగ్యానికి మీ పిల్లలకు కూడా చాలా మంచిదండి. సో ఈ వీడియో వచ్చేసి పప్పు గోంగూర రెసిపీ వచ్చేసి పప్పులోకి కాంబినేషన్గా గొట్టాలండి. సో వీటిని నేను ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే ఎగ్ ఆమ్లెట్ వేద్దును. ఆఫ్టర్నూన్ టైంలో మా హస్బెండ్ ఎగ్ ఆమ్లెట్ తినరు, ఓన్లీ నైట్ టైమే తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇవి తీసుకుంటారు. సో ఇలాంటివి ఏమైనా గొట్టాలు కానీ చిప్స్ కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకొని ఇలా ఒక డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకుంటాను. అలా చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇలా ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు తిన్నా అవి మెత్తబడవండి. సో అందుకని ఇలాంటి ఒక బాక్స్లో నేనైతే ఇవన్నీ చేస్తాను. ఫైనల్గా ఇవ్వండి గొట్టాలు కూడా నేను ఫ్రై చేస్తాను. ఇవి అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆలు వస్తున్నారంట. ఇంకా ఫుడ్ తినడమే. సో డైలీ నా ఆఫ్టర్నూన్ రొటీన్ ఇదేనండి. అంటే పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్తారు, అంటే అంగన్వాడికి వెళ్తారు. మా హస్బెండ్ వచ్చేలోపు ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి, మీకు ఎలా అనిపించింది, ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒకవేళ పప్పు గోంగూర మీ ఇంట్లో కనుక ప్రిపేర్ చేస్తే మీకు నచ్చిందా, పర్ఫెక్ట్ కొలతలతో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు కూడా అలానే చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలా మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అయితే దయచేసి మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఈ వీడియోని లైక్ చేస్తున్నారు, లేదంటే షేర్ చేస్తున్నారు అంతే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎంతకంటే ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.